ఒక్కసారి ట్రైలర్ లాంచ్ అనేస్తే మా ట్రైలర్ లాంచ్. హీరో గారికి ఒక హీరో, హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ వీళ్లే కాకుండా అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఖచ్చితంగా మనం క్రెడిట్ ఇవ్వాలి. అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటే చెయ్యొద్దండి. Or else you should tell us, sir, the program is like that. First you should say that first song is launch, second song annanka last ku speech unte. Maaku teliyadu kada mee procedure. So we thought a message has to be given to the people. నేను నరసింహ వచ్చినప్పుడు నేను అడిగా, మీ కాన్సెప్ట్ చెప్పాలంటే ఈనాడు సమాజంలో జరుగుతున్న అవకతవకలకు లేక మన సంస్కృతిని మర్చిపోయి చేస్తున్న వీటికి అది చూపిస్తున్నా దీన్ని కూడా ఏ విధంగా మనం మారాలి అని ఒక సందేశం ఇవ్వడానికి సందేశాత్మకమైన చిత్రం సార్ అన్నాడు. సరే ఇక్కడ చూస్తేనేమో గోరెటి వెంకట మసాలా మస్తుంది, అందుకని మా మాటలకు 1 4 రాలేదు, కానీ మసాలకు మాత్రం 1 4 సీట్లు వచ్చినాయి. నేను కంక్లూజన్లో అప్పుడు చెప్పడం ఏంటంటే, అప్పుడు కూడా చెప్పాను నరసింహ, దట్ ఈస్ ద కేస్. మీరు చాలా సాహసం చేస్తున్నారు. మీరు అందుకనే నేను అక్కినే నాగేశ్వరరావు గారి ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఆయన వెనక్కి పోలా ఆ ఫిల్మ్ అయిన తర్వాత. మీరు కూడా ఇక్కడ మిళితం చేశారు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి వెంకన్న గారు చెప్పినట్టు అంత మసాలా గరం మసాలా ఉంది, బాగా బాగా సక్సెస్ అయితే. ఐ విష్ యూ అండ్ యువర్ టీమ్. మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ బాగుంది. పర్టికులర్లీ మీ హీరో గారు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నవే ఫిల్మ్లో ఇక్కడికైనా. సో వైష్ యువర్ టీమ్ టు బి సక్సెస్ఫుల్. అండ్ మీరందరూ రాబో కాలంలో ఇటువంటి సందేశాత్మకమైన చిత్రాలు, ఎందుకంటే నిన్ననే మనం చూసాం ఒక 15 రోజుల కిందట సమాజంలో మనం ఆడపిల్లల్ని ఒక పువ్వులాగా పెంచుకుంటాం. సాధారణంగా తల్లిదండ్రులు మగపిల్లల కన్నా ఆడపిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా చూసుకునే తరుణంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ అనుకుంటాను ప్రపంచాన్ని అంతా కదిలించి వేసింది. నేను రెగ్యులర్గా ఆ రూట్ ట్రావెల్ చేస్తుంటే ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ఆ పక్క నుంచి వచ్చాను. ఆ రూట్ ఏదో ఏమి పోతుంటే వస్తుంటాను. ఎందుకు ఆ ప్రాంతానికి వస్తుంటే కలుపుకోమంటుంది మనసు అంతా. ఏంటి ఏమి జరిగింది, ఎక్కడ పోతున్నాం, ఆ టోల్ బూత్లో ఇంతమంది జనాలు ఉంటారు. సో దాన్ని చూపించి నీ డైలాగ్స్ బాగుంటాయి లాస్ట్కి. ఈ విధంగా మీరు ఈ సినిమా ఫీల్డ్లో మేము చూసిన సూచనలు దృష్టిలో పెట్టుకుని అనుగుణంగా మీరు ఆశిస్తూ మీ టీం అందరికీ కూడా, మీ నటీనటులకు, మీకు, మీ డైరెక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరికీ, మీకు సహకరించే టీం అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ ఫీల్డ్లో నరసింహ గారు మీ టీం అంతా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నాకు ఈ అవకాశం రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా సతీష్ గారు, డైరెక్టర్ గారు, అండ్ మా ప్రొడ్యూసర్ కూడా. కానీ ఏంటంటే ఎవ్రీడే షూటింగ్కి వచ్చి మామూలుగా ఉండేవారు. మేమైతే ప్రతిరోజు ఎంత హ్యాపీగా షూటింగ్ చేసుకున్నాం అంటే అసలు చెప్పడానికి లేదు. సూపర్గా
మార్నింగ్ నుండి ఈవినింగ్. ఒక్కొక్క రోజు మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే నైట్ 9 వరకు 12 వరకు ఉండేది. ఎప్పుడు కూడా టైర్డ్ అయినట్టు అట్లా ఏం అనిపించలేదు. చాలా బాగా చేసుకున్నాం, చాలా సపోర్టింగ్గా ఉండే అందరూ. అండ్ మాకు లైట్ మ్యాన్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం వల్ల మేము చాలా తొందరగా ఫినిష్ చేసుకోగలిగినాం. ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి. సార్, నేను ఇక్కడ ఉన్నానంటే మెయిన్ రీజన్ మా యాక్టింగ్ గురు మహేష్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మా గురుగారు వల్లే నేను ఇక్కడ ఉన్నా. నేను తన దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. సార్ ఒక్క 2 minutes సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ గారికి అండ్ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్. నేను యాక్టింగ్ రిలేటెడ్గా మాట్లాడాలి అంటే, ఇప్పుడు ఆపరేషన్ గోల్డ్ ఫిష్కి మా స్టూడెంట్ సాషా ఛత్రి, ఎయిర్టెల్ అమ్మాయి మీకు తెలుసు, ఆ అమ్మాయి వచ్చింది. దీనికన్నా ముందు మేము మల్లేశం అనే మూవీ చేసాం. దాంట్లో కూడా అందరు స్టూడెంట్స్, హీరోయిన్ కూడా నా స్టూడెంటే. దాని తర్వాత నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు ధ్రువ, తన పేరు ఇప్పుడు చేంజ్ అయింది ధ్రువ. తను ఇప్పుడు హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు. నెక్స్ట్ ఏంటంటే, నిజం చెప్పాలంటే ఈ మూవీకి చిన్న సినిమా పెద్ద సినిమా అన్నట్టు కాకుండా ఇది మూవీస్ కొత్తగా వచ్చే వాళ్ళకు గోల్డెన్ టైం. ఇప్పుడు యాక్టర్స్కైనా, ప్రొడ్యూసర్స్కైనా, డైరెక్టర్స్కైనా. కాకపోతే ఒక చిన్న చేంజ్ నేను చెప్పాలనుకుంటున్నాను. రెగ్యులర్గా నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తుంటా, పెద్ద సినిమా ఫార్మేట్ లాగానే చిన్న సినిమా చేయకూడదు అనేది నా ఉద్దేశం. అదే ఫార్మేట్ లా చేస్తే పెద్దోళ్ళైతే చూస్తారు, అలాంటిది చిన్న సినిమా చూడరు. ఈ చిన్న సినిమా ఇప్పుడు మలేషియన్ చేశాను అంటే డిఫరెంట్, అంటే మన ప్రజెంటేషన్ స్టైల్స్లో డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ప్రజెంటేషన్ చేస్తే అది రీచ్ అవుతుంది, కొత్తగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో గారు మాట్లాడేశారు కాబట్టి అందరి కళ్ళు ఎవరి మీద ఉంటాయి ఇప్పుడు? ఓకే, ఇస్తున్నా, డైరెక్టర్ గారికి ఇస్తున్నా. మీరు మాట్లాడాలంటే మాట్లాడాలి, తర్వాత మాట్లాడతారు. మీరు మాట్లాడిన తర్వాత లైఫ్ స్టైల్ అనే మూవీ చిత్రం ఆడియో రిలీజ్ చేసినటువంటి పెద్దలందరూ ముందంగా నా కుటుంబ సభ్యులను పరిచయం చేయాలని 2 మాటలు మాట్లాడాలి వాళ్ళ గురించి. ఎందుకంటే నేను ఏ మూడ్లో వస్తానో నా కుటుంబానికే తెలుసు. బయట ఎన్ని కష్టాలు పడ్డా, ఏది చేసినా ఇంటికి వచ్చే వరకు ఓదార్చేది నా భార్య ఒకటి. సో ఆమె గారు రండి. హేమలత గారు. పెళ్లిగా నమ్మాలి ఎవరైనా ఉంటే కోరుకోవాలి, ఇలాంటి భర్త రావాలి దేవుడా. నలుగురిలో భార్యని గౌరవించేటటువంటి ఈ ఒక్కరం ఒక స్త్రీ ఉంటుంది, ఇంట్లో కూతురు ఉంటుంది, అమ్మ, అక్క, చెల్లి ఇలాంటి ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం గౌరవించుకోవాలి. వాళ్ళని గౌరవించుకున్నప్పుడే మన ఇల్లు కానీ, మన ప్రాంతం కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ ఒక స్త్రీని గౌరవించినట్టయితే అక్కడ దేవత ప్రత్యక్షమవుతుందని చాలామంది అంటుంటారు. కానీ మరి నా మనసుకి ఏందో కానీ నేను ఎట్లుంటానో ఏమో మా ఇంట్లో మా భార్యకి తెలుసు. నేను గౌరవించనో తెలియదు. కానీ ఆమె నా మైండ్ సెట్ బయటకు వెళ్ళొచ్చేదాడే గ్రహించి ఈయనకి ఇది కావాలి. ఓహో, సడన్లీ మా పిల్లలు చదువుకున్నా, లిల్లు చేసినా, అల్లరి చేసినా ఆయన వచ్చినప్పుడు సపరాగా ఉండాలి. సూది కింద పడితే ఎట్లుంటుందో అట్లుంటుంది మా. కాబట్టి నా కోపాన్ని, నా మంచిదాన్ని అన్నీ వాళ్ళు గ్రహించారు కాబట్టి గౌరవించుకుంటున్నా. అదేవిధంగా మా లైఫ్ స్టైల్ మూవీ చిత్రానికి వచ్చిన మీ అందరికీ చేతులకి నమస్కారం చేస్తున్నాను. గత 4 నెలల నుండి ఈ యొక్క చిత్రం యొక్క పాటలు కానీ, ఆడియో టాకీస్ కానీ అన్నీ చిత్రీకరించి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా 25 నాడు ఆ పాటలు మీ ముందు పెట్టినాము. మీరు ఇని ఆనందించి మరి ఇతరులు కూడా మా పాటల యొక్క సారాంశాన్ని సంబోధించి వాళ్ళ ద్వారా ఇంకా రీచ్ కావాలని కోరుకుంటూ మా యొక్క సినిమాను విడుదల డిసెంబర్ లాస్ట్ వీక్, జనవరి లాస్ట్ వీక్, మరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో విడుదల చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మా సినిమాను దిగ్విజయం, ఈ యొక్క జోసును, ఊపును ఆగిజలాలు ఇచ్చిందంటే మీకు 50,000
మాట్లాడండి. లైఫ్ స్టైల్ మూవీకి వచ్చిన పెద్దలకి, ఫ్రెండ్స్కి, చాలా ఊరు నుంచి నా కోసం వచ్చారు, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే హ్యాపీ క్రిస్మస్. సో ఈరోజు లైఫ్ స్టైల్ మూవీ యొక్క ఆడియో లాంచ్ చేశాను. దానికి ముందుగా చెప్పాలంటే సతీష్ బంధుజనకి చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పిన కాన్సెప్ట్కి నాకు ఇలా కావాలి అని అంటే ఒక్కసారి కాదు, 2 సార్లు, చాలాసార్లు ఇబ్బంది పెట్టి రాపించిన. చాలా థ్యాంక్స్ అన్న. సో అవి వినసొంపుగా మీరు విన్నారు కాబట్టి అది మీకు తెలుసు. సో అలాగే నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్. సో మేము మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పాలంటే ప్రతి ట్యూన్ నాకు ఇలా కావాలి, నాకు బాగా లేకపోతే దాన్ని మళ్ళీ మళ్ళీ చేయని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టిన మా మ్యూజిక్ డైరెక్టర్ని. సో చాలా బాగా చేశాడు భానుప్రసాద్ గారు. చాలా వెరీ వెరీ థ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ మా కెమెరామ్యాన్ గురించి చెప్పాలి. కెమెరామ్యాన్ బాలాజీ గారు. సో నేను ఏ షాట్ ఇలా పెట్టమంటే ఆ షాట్ని అలా పెట్టి కరెక్ట్గా నాకు ఇది కావాలంటే దాన్ని కాదనకుండా చేశాడు. బాలాజీ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. సో నెక్స్ట్ అలాగే మా ఎడిటర్. ఇదంతా మీరు చూసింది, షూటింగ్ చేసింది వేరు, చూసింది వేరు. మా ఎడిటర్ నాగార్జున లేకపోతే చాలా కష్టమైపోతుంది. ప్రతి డే నైట్ నిద్రపోకుండా ఇప్పటికి మార్నింగ్ వరకు కూడా చాలా ఇబ్బంది పెట్టి ఇంత అవుట్పుట్ చూపించాను. సో నాగార్జున చాలా వెరీ వెరీ థ్యాంక్స్, నీకు ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే. నెక్స్ట్ కాన్సెప్ట్ పరంగా వచ్చేసి ఏంటంటే ఇప్పుడున్న జరుగుతున్న, ఒకప్పుడు 2G నెట్వర్క్ మొబైల్ ఉంటాయి. 2G ఉన్నప్పుడు ఏంటంటే యూత్ అన్నారు, అసలు 2G ఉన్నప్పుడు మొబైల్ వాడాలా అన్నది అది లేకుండే. ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ 2G నుంచి 3Gకి, 3G నుంచి 4Gకి వచ్చారు. సో 4Gకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో విలేజ్ నుంచి వస్తున్నారు హైదరాబాద్కి. వచ్చిన తర్వాత ఒక జాబ్ కోసం సెర్చ్ చేద్దాము, ఒక మంచి ఇంట్లో మా తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ నెరవేర్చామని చెప్పేసి కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్మెంట్కి, పబ్లకి, చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోయి వాళ్ళ లైఫ్ స్టైల్ మర్చిపోతున్నారు. సో నేను కొంతమందిని చూశాను. ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏం చేస్తున్నారంటే నాకు మంచి లవర్ ఉండాలి, నాకు మంచి గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉండాలని చెప్పి చూస్తున్నారు తప్ప నాకు మంచి జాబ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఎవరు సెర్చ్ చేయట్లేదు. ఎందుకంటే నేను చూశాను, రియల్గా చూసిన సంఘటనలు ఇవి. సో అలాగే 4G మొబైల్, 4G నెట్వర్క్ ఉంటే చాలు, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఏం చేసి తిండి లేకపోయినా పర్లేదు, పక్కన ఎవరు ఉన్నారో పట్టించుకోరు. 2-3 నా ఫ్రెండ్స్తో ఎప్పుడప్పుడు టీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పక్కన విషయం మనం వచ్చిన మాట్లాడే సందర్భం ఏంటి, అసలు మనం ఎందుకు కలుస్తున్నాము ఏంటి అని కాకుండా వాడు ఫోన్ పట్టుకొని అటు వెళ్తాడు, వాడు ఇటు వెళ్ళిపోతాడు. అంటే 4G ఉంటే పక్కన వాళ్ళు పట్టించుకోకుండా అయిపోతున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది 4G నెట్వర్క్ చూస్తూ ఉన్నట్టున్నారు, అది యూట్యూబ్ చూస్తున్నట్టున్నారు, చాలా మంది యూట్యూబ్ ఆడుతున్నారు ఇక్కడ కూడా. అంటే 4G వల్ల 4G స్పీడ్ అయిపోయింది, కానీ మనం స్పీడ్ అయ్యి మన లైఫ్ స్టైల్ ఏంటని మార్చుకోవాలని ఆలోచించాలి. కానీ మనం 4Gకి అంకితం అయ్యి 4G నెట్వర్క్ కనిపెట్టింది కూడా ఒక మనిషి, కానీ మన లైఫ్ని మనం ఎందుకు డెవలప్ చేసుకోవద్దు, మన తల్లిదండ్రుల పేరు ఎందుకు నిలబెట్టవద్దు, అది ఆలోచించేద్దాం. మనకి 4G మొబైల్ ఉందా, మన తిండి లేకపోయినా పర్లేదు, దానికోసం ఆరాట పడుతున్నారు. అది ఒకవేళ 4G వాడు బ్యాన్ చేస్తే కనుక దానికోసం గొడవపడి ధర్నా చేసేటట్టు కూడా ఇప్పుడు జనాలు అంత అంకితం అయిపోతున్నారు. చాలా మందిని చూస్తున్నాం, రోజు చాలా మంది చూస్తున్నాం. కాబట్టి ఇది ఒక సంఘటన, ఏ కొత్త స్టోరీ కాదు, ఎక్కడ ఏదో ఆలోచించిన రోజు మనకి ఎదురయ్యే సంఘటనలు అవి మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి 4 ఫ్రెండ్స్ ఉంటే 4 ఒకడు అక్కడ పోతాడు, వాడు ఇక్కడ పోతాడు, వాడు అక్కడ పోతాడు. అంటే మనం కలిసిన సందర్భం ఏంటి, మనం చూసుకున్న సందర్భం ఏంటి, అసలు దేనికోసం కలిసాము, మనం ఏం మాట్లాడుకోవాలి, అవన్నీ లేకుండా చాలా మంది 4G మొబైల్కి ఉంటుంది. ఓకే 4G వాడొచ్చు, కానీ మన లైఫ్ని కూడా మనం ఎంజాయ్ మనం ఒక మన లైఫ్ని కూడా డెవలప్ చేసుకుని 4G కూడా తప్పలేదు, కానీ అవసరాన్ని బట్టి మనం వాడాలి. కానీ అనవసరంగా వాడితే మన లైఫ్ని వేస్ట్ అయిపోతుంది. తల్లిదండ్రులు ఊరు నుంచి వదిలిపెట్టి ఊరికి సిటీకి పంపిస్తున్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మనం మన తల్లిదండ్రులు పంపిస్తున్నాం, మనకు జాబ్ చేయాలి, వాళ్ళ గోల్ని మనం నెరవేర్చాలి అని చెప్పేసి వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు ఆ పొజిషన్ ఎవరు లేరు. ఏంటంటే మనకు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, తిరిగామా, మనం ఒక ఎంజాయ్ చేసినామా అన్న ఫీలింగ్ ఉన్నది తప్ప మన లైఫ్ స్టైల్ ఏంటంటే వాళ్ళు ఎవరు చూడట్లేదు. సో ఇది ఏంటంటే ఒక మనం చూసిన వాళ్ళు కొంచెమైనా మారుతారు. మన లైఫ్ స్టైల్ మనం ఎవరు చేస్తాం కాదు, మన చేతులతోనే మనం డిజైన్ చేసుకోవాలి. మన ప్రతిరోజు ఏం చేయాలి, అంతేకాని తప్ప ప్రతిరోజు లేచినా మనం ఏం చేస్తాం, దేవుని ముఖం చూస్తాం. ఒకప్పుడు చూసాం, ఇప్పుడు ఏంటి దేవుని ముఖం కాదు, పక్కన ఉన్న మొబైల్ తీసుకొని వాట్సాప్ సౌండ్ వస్తే చాలు అది చూసుకొని చూస్తున్నాం తప్ప మనం ఏం చేయాలనేది షెడ్యూల్ లేదు.
ప్రతి ఒక్కరు ఫేస్బుక్ టిక్ టాక్లు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద పోయినామంటే చాలు అక్కడ ఒక మంచి లొకేషన్ కనిపించినా టిక్ టాక్ చేసినామా అది చూసినామా అది చేసుకుంటే అది ఎంజాయ్మెంట్. కానీ ఒక ప్రదేశానికి వెళ్ళాం మనం అక్కడ ఏం చూసాం అనేది ఎక్కడ ఇప్పుడు లేదు. అంటే ఒక ఫోర్జీ ఒక అలవాటు అయిపోతున్నారు. కానీ తప్పు లేదు. మన లైఫ్ను కూడా ఒక మంచి వేలో తీసుకుంటూ ఆ నెట్వర్క్ను వాడుకుంటే ఎంతవరకు వాడాలో అంతవరకు అంటే మన లైఫ్ స్టైల్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో దీనికి ఈ స్టోరీకి నేను ఒక క్యారెక్టర్ అనుకున్నా. దానికి మా హీరోయిన్ గారు రోజాకి చెప్పిన. చాలా మంది ఇద్దరు ముగ్గురు చెప్తే వాళ్ళు ఎవరు ఓకే చేయలేదు. సిగరెట్ తాగడం ఏంటి అసలు గారి నాకు అమ్మాయిలు తాగడం ఏంటంటే చెప్పిన. ఇద్దరు ముగ్గురు చెప్తే ఓకే చేయలేదు. సో మా రోజా గారి కూర్చోబెట్టి మేడం ఇలా ఉంది మీరు దాన్ని ఫీల్ అవ్వకండి, బ్యాడ్ అవ్వకండి, కానీ ఒక క్యారెక్టర్ పరంగా చేస్తున్నారు అని చెప్పేసి ఫీల్ అవ్వని తప్ప మీరు ఏదో నేను రియల్గా తాగుతున్నా అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వకని చెప్పేసి నా స్టోరీ విని నన్ను ఒప్పుకున్నాను. రోజా గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నా క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నట్టు దాని తగ్గట్టు చేసింది కాబట్టి వేరే థ్యాంక్స్ చేస్తుంది రోజా గారు. సో అలాగే నెక్స్ట్ సో హీరో గారు. సో నేను ఒక క్యారెక్టర్ ఒక సిఐ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను. ఒక ఇద్దరు చూసిన తర్వాత ఎవరు సరిగా ఆ క్యారెక్టర్కి యాప్ట్ అవ్వట్లేదు. సో ఒక అతను పెట్టుకుని మళ్ళీ చేంజ్ చేసి మన వేరే పర్సన్ మన బాబు గారు అని ఒక మేనేజర్ ద్వారా మన ఈ ధృవ గారు పరిచయం అయ్యారు. సో ఆ క్యారెక్టర్ చెప్పగానే హైట్ దాని లుకింగ్ ఓకే బెటర్ ఈ క్యారెక్టర్ మన ధృవ గారు సరిపోతుంది అని చెప్పేసి చెప్పగానే ఆయన కూడా ఓకే అవ్వడం చాలా థ్యాంక్స్ అండి. వేరే థ్యాంక్స్ చేసాను. సో ఫైనల్గా వచ్చేసి ఏంటంటే మాటలు విన్నారు కదా, మన మాటలు ట్రైలర్లో విన్నారు కదా. సో దీనికి నేను ప్రతి సీన్ చెప్పినప్పుడు ఇలా కావాలి కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు చూసి కొంచెమన్నా మారాలి, కొంచెమన్నా మన బ్యాడ్ అలవాటును మనం పెట్టుకున్న తల్లిదండ్రులు మనం దేనికోసం పుట్టాము, మనం ఏం చేయాలి, మనం చేసిన స్టడీ ఏంటి, మనం దేనికోసం వచ్చాము, ఏం చేస్తున్నామని ఒక్కసారి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే అందరూ హ్యాపీగా ప్రతి ఇంట్లో ఇంకా వాళ్ళ గోల్ రీచ్ అవుతారు. ప్రతి ఒక్కరు వాళ్ళ అనుకున్న లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటారు. సో దీని విషయం చెప్పేది ఏంటంటే ఫైనల్గా అందరూ మా సినిమాని చూసి ఆదరిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి చాలా దూరం నుంచి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ప్రోగ్రామ్ ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. ఎందుకంటే అనుకున్న వాళ్ళు ఇంకా సరిగా గెస్టులు రాలేకపోయారు. కొంచెం ఇంకోటి అంటే క్రిస్మస్ స్పెషల్ కాబట్టి ప్రతి ఒక్కరు వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఎవరు రాలేకపోయారు. సో ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఫైనల్గా ఏంటంటే సిడీ ఉంది, ఆ సిడీ గెస్ట్లతో లాంచ్ చేపిద్దాం అనుకున్నాము. సో వాళ్ళ అడావిడికి మేము కూడా మర్చిపోయినాము. సో ఆ సిడీ ఓపెనింగ్ చేసిన తర్వాత సో అందరూ క్యాసెట్లు తీసుకొని మా ఆడియో సాంగ్స్ వింటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మదన జరుగు లైఫ్ స్టైల్ మదన్న జరుగు సంబంధమైంది లైఫ్ స్టైల్ మాదిరి కాదు నీ అమ్మ అక్కడ నిలబడితే ఏమొస్తుందిరా నాయన ఏమండి